నందమూరి బాలకృష్ణ హోస్ట్గా ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ఫామ్ ఆహాలో రన్ అవుతోన్న టాక్ షో అన్స్టాపబుల్ విత్ ఎన్బీకే. సినీ రాజకీయ రంగాల ప్రముఖులు ఈ టాక్ షోకు వచ్చి తమ జీవిత విశేషాలను పంచుకున్నారు. తాజాగా ఈ షోకు విక్టరీ వెంకటేష్ అతిథిగా హాజరయ్యారు. ప్రోమో కూడా విడుదలైంది. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమాపై చాలా రోజులుగా గాసిప్స్ వస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా ఇది మైథలాజికల్ సబ్జెక్ట్ అని, తారక్ కోసం నీల్ కొత్తగా ట్రై చేయబోతున్నారంటూ ప్రచారం జరిగింది. వీటన్నిటిపై క్లారిటీ ఇచ్చారు దర్శకుడు. ఇది మైథాలజీ కాదని పీరియడ్ సినిమా అని చెప్పుకొచ్చారు. చాలా ఏళ్ల తర్వాత గేమ్ చేంజర్ తో పొలిటికల్ సబ్జెక్ట్ చేస్తున్నారు శంకర్. తాజాగా ఈ చిత్ర కథపై మేజర్ అప్డేట్ ఇచ్చారు దిల్ రాజు. గేమ్ చేంజర్ లో తెలుగు రాష్ట్రాల రాజకీయాలుంటాయా అనే అనుమానాలు ఇన్నాళ్లు ఉండేవి, కానీ ఉంటాయని తేల్చేశారు నిర్మాత దిల్ రాజు. డల్లాస్ లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈ అప్డేట్ చెప్పారు దిల్ రాజు. సినిమాలతో పాటు ఎప్పటికప్పుడు ఫ్యామిలీకి కూడా టైం ఇస్తుంటారు హీరోయిన్ సాయి పల్లవి. ఇప్పుడు కూడా ఇదే చేశారు. వైపు థర్ండేల్ సహా మరో 3 సినిమాలు చేస్తున్న ఈ హీరోయిన్ చెల్లితో కలిసి ఆస్ట్రేలియా టూర్ వెళ్లారు. అక్కడ బీచ్ లో ఎంజాయ్ చేస్తున్నారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. విజయ్ హీరోగా వెంకట్ ప్రభు తెరకెక్కించిన సినిమా గోట్. ఆ మధ్య విడుదలైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 450 కోట్లకు పైగానే వసూలు చేసింది. తాజాగా ఈ చిత్రం గురించి మరో అప్డేట్ చెప్పారు దర్శకుడు వెంకట్. గోట్ మరో వర్షన్ రజనీకాంత్ కు నెరేట్ చేసినట్లు చెప్పుకొచ్చారు ఈయన.